కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఈ వార్త ఇంట్రెస్టింగ్గా లేకపోతే షాకింగ్గా మీరు ఏదనుకున్నా సరే కానీ నాకైతే షాకింగ్ లాగానే అనిపించింది ఈ వార్త. ఒకసారి ఈ మనిషిని ఒకసారి చూడండి. ఈయన పేషెంట్ యాక్చువల్లీ ఈయన ఆ పక్కనున్న వస్తువులని రిలేట్ చేస్తూ ఈ పర్సన్ గురించి నేను చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పర్సన్. ఈయన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. స్కానింగ్ తీసిన వైద్యులు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి కడుపులో స్టీల్ స్పూన్లు, టూత్ బ్రష్లు, పెన్నులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతో అసలు షాక్ అయిపోయినారు. ఈడ చూడండి మీరు, టూత్ బ్రష్లట, పెన్నులట, ఆ తర్వాత స్పూన్స్ అట. అది ఎట్లా మింగిండు, ఆ గొంతులో ఎట్లా పట్టింది ఏంది కూడా అర్థం కాలేదు. నిజంగా ఎంత పొడుగు ఉంటే అసలు మనకు చిన్నగా ఏమన్నా పొడుది ఇంత వస్తువు పోవాలంటేనే మనకు అసలు లోపలికి పోదు, జారదు. అట్లాంటిది అసలు బ్రష్ అంటే ఇంత పొడుగు ఉంటుంది, స్పూను ఇంత పొడుగునే ఉంటుంది. అది ఎట్లా పోయింది, ఎట్లా మింగిండు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకు ఇట్లా అని అంటే డి అడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న 40 ఏళ్ల సచిన్, ఈయన పేరు వచ్చేసి సచిన్. ఆయనకు కోపం చాలా ఎక్కువట. సో కోపంతోనే ఏం చేసిండు, స్పూన్లు మింగిండు, టూత్ బ్రష్లు మింగేసిండు. పూర్తిగా స్కానింగ్ చేస్తే ఇవన్నీ వెళ్ళినాయి. అతడికి ఆపరేషన్ చేసిన డాక్టర్స్ 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రషెస్, 2 పెన్నులను తొలగించారు వైద్యులు. వామ్మో, మీరు చూడండి, 29 స్టీల్ స్పూన్స్ అట, 19 టూత్ బ్రష్లట, 2 పెన్నులను తొలగించారు వైద్యులు. అదే అన్నమాట. బులందర్కు చెందిన సచిన్ను అతడి కుటుంబ సభ్యులు 1 నెల క్రితం గజియాబాద్లోని ఒక డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఒక హాస్పిటల్లో చేర్పించిండ్రు. అల్ట్రాసౌండ్ స్కాన్లో అతడి కడుపులో లోహ వస్తువులు, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ స్పూన్లు కావచ్చు, లేదంటే పెన్నులు కావచ్చు, ఇవి గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 17న మొన్ననే వైద్యులు ఈయనకు ఆపరేషన్ చేశారు. సచిన్ కడుపులోంచి తొలగించిన వస్తువుల సంఖ్య చూసి అసలు డాక్టర్లే షాక్ అయినరట. మరి ఎవరైనా షాక్ అయిపోతారు, ఏందిది ఇవేం వస్తువులు, కడుపులో అసలు ఎట్లా మింగిండు, ఇన్ని వస్తువులు కడుపులో ఇన్ని డేస్ అసలు ఎట్లున్నాయి ఏంది అనేది ఆ డాక్టర్సే షాక్ అయినరట. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో గురువారం ఆయన డిశ్చార్జ్ అయిపోయిండు. ఇలాంటి ప్రవర్తన మానసిక స్థితితో ముడిపడి ఉందని వైద్యులు తెలిపారు. అంటే మానసికంగా కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి పర్సన్స్ కోపంలో ఏం చేస్తున్నారు ఏంటి అని తెలియకుండానే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనేది ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు హానికరమైన వస్తువులను హఠాత్తుగా మింగేస్తారని చెప్పారు. సో కోపం ఎక్కువ, ఆయన మానసిక పరిస్థితి కూడా బాగాలేదు. మరి ఏం టెన్షన్స్ ఉన్నాయో ఏంటో తెలియదు. 40 ఇయర్స్ మాత్రమే, 40 ఏళ్ళు. ఆయన పేరు వచ్చేసి సచిన్. సో చాలా అంటే చాలా కోపం ఎక్కువ. సో మానసికంగా చాలా డిస్టర్బ్గా ఉన్న టైంలో ఈయన ఏం చేసిండంటే అన్నీ ఇట్లా మింగుకుంటా పోయిండంట. సో వైద్యులు అది గుర్తించిండ్రు. సో ఆందోళనలో ఈ వస్తువులను మింగినట్టు సచిన్ వైద్యులకు చెప్పారు. నా కుటుంబ సభ్యులు నన్ను డి అడిక్షన్ కేంద్రంలోని వైద్యుడికి చూపించాడని తీసుకువెళ్లారు, కానీ నన్ను అక్కడే వదిలేశారు అని అతడు చెప్పాడు. అయితే అక్కడి వాళ్ళు తనని సరిగ్గా చూసుకోలేదు, ఆహారం అందించలేదు. దీంతో కోపం, నిస్సహాయ స్థితిలో తనను తాను గాయపరచుకోవడానికి వస్తువులను మింగడం ప్రారంభించారని సచిన్ వైద్యులతో చెప్పారు. పాపం కదా, యాక్చువల్లీ ఈయనకు మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి డి అడిక్షన్ సెంటర్లో వీళ్ళ కుటుంబ సభ్యులే జాయిన్ చేసిండ్రు. అతడికి అది నచ్చలేదు. దీంతో ఏం చేసిండు, కోపంతో ఆయనకు కనబడ్డాయి ఏంటి, టూత్ బ్రషెస్ అందుబాటులో ఉన్నాయి, ఆయనకు పెన్నులు, ఆ తర్వాత స్పూన్స్ అందుబాటులో ఉన్నాయి. సో కోపంలో ఏం చేయాలనో అర్థం కాక తనను గాయపరచుకోవడానికి ఇట్లా మింగేస్తూ పోయిండట. ఇట్లాంటిది మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు చేస్తూ ఉంటారు అని వైద్యులకు ఈయననే చెప్పిండు. అట్లాగే వైద్యులు కూడా గుర్తించిండ్రు. ఇంటి నుంచి ఏదైనా వస్తే చాలా వరకు మాకు చేరవు, కొన్నిసార్లు మాకు రోజులో ఒక బిస్కెట్ మాత్రమే అందించేవారని సచిన్ చెప్తూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే డి అడిక్షన్ సెంటర్లో ఉండనో వాళ్ళకు సరిగ్గా ఆహారం కూడా ఇవ్వరట. ఆహారం దొరక్క కోపంగా స్టీల్ స్పూన్లను దొంగిలించి వాటిని బాత్రూంలోకి తీసుకువెళ్ళి ముక్కలుగా చేసి మింగినట్టు సచిన్ చెప్పిండు. వైద్యులు ముందుగా ఎండోస్కోపీ ద్వారా వస్తువులను తొలగించడానికి ప్రయత్నించారు, కానీ అది సఫలం కాకపోయేసరికి ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగినాయి అంటే ఏం చేసిండు, కోపంలో
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టూత్ బ్రష్లు అసలు లోపలికి ఎట్లా పోతాయి ఏంది, ఇంత ఇంత పొడుగు ఉంటాయి కదా అంటే స్పూన్లను ఏం చేసిండు కోపంలో, అది అందరి ముందర కాదు, బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్పూన్లను ఇట్లా ఇరిచేసి ఆ ముక్కల్ని మింగేవాడట. ఆ తర్వాత ఈ బ్రష్లను కూడా అట్లనే దొంగిలించి మరీ మింగేవాడు అని డాక్టర్లు చెప్తున్నారు. చాలా కష్టపడి, అట్లాగే చాలా ఆశ్చర్యానికి గురైనరు డాక్టర్స్ కూడా, అసలు ఇదేంటి ఇన్నిగానం ఎట్లా మింగగలిగాడు అని. సో ఇది ఒక సంఘటన, అంటే ఉత్తరప్రదేశ్లో రీసెంట్లీ జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈయన బాగానే ఉన్నాడు, ఇవన్నీ తొలగించిన తర్వాత ఇప్పుడు నార్మల్ అయిండు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించిండ్రు, ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా జరిగిందా అంటే మనం విన్నాం. 2022లో ఇలాంటి ఒక ఘటన యూపీలోని ముజాఫర్ నగర్లో జరిగింది. ఒక వ్యక్తి కడుపు నుంచి 63 స్పూన్లు బయటకు తీశారు. మత్తు పదార్థాలకు బానిసైన విజయ్ అనే వ్యక్తిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అతడు అక్కడ 1 సంవత్సరం పాటు చెంచాలు తిన్నాడు. అయితే పునరావాస కేంద్రంలోని సిబ్బంది అతనికి బలవంతంగా చెంచాలు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వామ్మో, అసలు ఇంత ఘోరమా? గతంలో కూడా 63 స్పూన్లు తిన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఇది సెకండ్ కేస్, అంటే ఇంత పెద్దగా మింగినటువంటి కేస్ ఇది సెకండ్ అనమాట. 2022 ఒకటి జరిగితే ఇప్పుడు మళ్ళీ 2025లో ఇంకోటి జరిగింది. అప్పుడు అక్కడ 63 స్పూన్లు మింగాడట. ఇంతే, అతను కూడా మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసినప్పుడు మాత్రమే జరిగింది. సో ఇవి రెండిట్లో కామన్ పాయింట్, డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ అయినప్పుడే వీళ్ళిద్దరు కూడా ఇట్లా స్పూన్లు ఏది దొరికితే అది మింగడం, కోపంలో మింగడం చేశారు. సో 2 కేసెస్లో కూడా ఇవే. కానీ అదృష్టం బాగుంది అనుకోవచ్చు, బికాస్ బతికిండ్రు. ఆపరేషన్ చేసి తొలగించినప్పటికీ వాళ్ళు బతికిండ్రు. కానీ నిజంగా మనము ఏదో అంటే దీని ఒక వార్తలాగా మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉండిండొచ్చు, వాళ్ళు ఎంత బాధతో ఈ పని చేసిండొచ్చు అని ఊహిస్తే మాత్రం నిజంగానే, అంటే మానసిక పరిస్థితి బాలేని వాళ్ళు, ఇట్లా బాగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుండ్రో కూడా తెలియకుండానే ఇట్లాంటివి చేస్తుంటారు, తాము హాని చేసుకుంటూ ఉంటారు. డీ అడిక్షన్ సెంటర్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ నిజం చెప్పాలంటే కూడా. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈయన కూడా, ఈ సచిన్ అనే వ్యక్తి కూడా ఇవన్నీ మింగడం, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేసి బయటకైతే తీశారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నాడు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఒకటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే సచిన్ కానీ ఇంకోలు కానీ ఈ డీ అడిక్షన్ సెంటర్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు మళ్ళా ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి వెరీ నార్మల్ అయి వస్తే నిజంగా వెరీ వెరీ హ్యాపీ. అండ్ దట్టు ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి పోకుండా, వాటి వైపు పోకుండా ఉండడానికి కూడా కుటుంబ సభ్యులు ముందు నుంచే ఒక ప్రయత్నం చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి కేసెస్ లేకుండా మనం కూడా చూడగలుగుతాం. సో ఇట్లాంటి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇట్లా ఈ స్పూన్లు కానీ లేకపోతే ఈ టూత్ బ్రషెస్ కానీ ఇట్లా మింగినటువంటి కేసెస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా వినున్నా చూసున్నా జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.